ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ భారతదేశాన్ని దాటి అమెరికాకు పోయి అమెరికా నుండి కొన్ని కూతలు కూశాడు. అది హరీష్ రావు మీద. హరీష్ రావు మీద అవసరం లేని కూతలు అవన్నీ. నేను అద్దంకి దయాకర్ అంటే నాకు కూడా మంచి ఫ్రెండే, చదువుకున్నవాడు, చదువు చెప్పేటోడు, చాలా మంచి అభిప్రాయం ఉండే. ఇంత ఘోరంగా ఎందుకు తయారైండో అర్థం కావట్లేదు. అంటే అధికారం వస్తే అహం పెరుగుతుందా? క్యాబినెట్ హోదా వస్తే ఇలాంటి లక్షణాలు వస్తాయా? ఈ మధ్య అతను మాట్లాడిన మాటలు కొద్ది నిమిషాలు తిరిగి ఆలోచిస్తే అతను కూడా సహించుకునే మాటలే. ఇప్పుడు అతను మాట్లాడిన మాటలు మరీ ఎలా ఉన్నాయంటే, రేవంత్ రెడ్డి మాట్లాడుతూ లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థుల్ని క్రైమ్ వేస్ట్ అని మాట్లాడాడు. ఇప్పుడు అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డి ఫాలోయర్గా ఆయన చదువు వేస్ట్ అయింది. ఎందుకో చదువు గంగలు కలపడానికి ఆయనకి. ఆయన మాటలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే, హరీష్ రావు అట అధికారానికి దూరమై తాంత్రిక విద్యలు చేస్తున్నాడట. అది ఏంటి? వర్షాలు పడకుండా ఉంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి, వ్యతిరేకత వస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది కాబట్టి తాంత్రిక విద్యలు చేస్తున్నాడట. నేను దయాకర్ని అడుగుతా ఉన్నా, నువ్వు కూడా ఉద్యమకారుణ్ణని చెప్పుకుంటావుగా, మరి ఉద్యమంలో దెబ్బలు తిని జైల్లోకి పోయి నిరంతరం అరెస్ట్లై దెబ్బలు తిన్న హరీష్ రావు లాంటి వాడు, మరి అప్పుడు కూడా నువ్వు ఆయన అందరు కలిసి తాంత్రిక విద్యలు చేయొచ్చుగా తెలంగాణ రావడానికి? సిగ్గుండాలి కదా ఏమన్నా భాష మాట్లాడితే. ఏంటది? తాంత్రిక విద్యలు ఏంటి? ఓం రీం ఫట్ అంటే అధికారాలు మారిపోతూ ఉంటాయా? నేను అనుకుంటున్నాను, ఒక అతను బీజేపీ ఎంపీ దూబే, ఆయన మాట్లాడుతూ కొన్ని మాటలు అన్నాడు. ఏమన్నాడు? రేవంత్ రెడ్డి నాకు మంచి దోస్తు, మీ ఇద్దరం కలిసి ఏబీవీపీలో కలిసి పనిచేశాము, ఆయన సంఘ్ని బలోపేతం చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు, మేము సాటుమాటుగా మాట్లాడుకుంటున్నాం. రాహుల్ గాంధీ దాన్ని మార్చి తను చెప్పమన్న మాటలతోనే రేవంత్ రెడ్డిని చెప్పిస్తున్నాడు, రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీకి కావలసిన వాడు అని. అంటే బీజేపీకి కావలసిన వాడు అని ఒక పక్క స్వయంగా బీజేపీ ఎంపీ అంటే, కాంగ్రెస్లో కథ ముగిసినట్టే అని తెలిసిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ. దానికి రేవంత్ రెడ్డి యొక్క మంచి పాలన చూసట తట్టుకోలేక ఈ తాంత్రిక విద్యలు చేస్తున్నారట. రేవంత్ రెడ్డి ఒక మంచి పాలన అని తెలంగాణ ప్రజలందరిలో అక్కర్లే, నీ కాంగ్రెస్లోనే ఓటింగ్ పెట్టు, 80% రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రాకపోతే నేను రాజకీయాలు మానేస్తా. ఆ కాంగ్రెస్లో ఎవరు సమర్థిస్తున్నారు నిన్ను? కేవలం రేవంత్ రెడ్డిని సమర్థించే వాళ్ళు కుడి ఎడమన డాల్ కత్తులు అన్నట్టు మీకు క్యాబినెట్ హోదా ఇచ్చారే, మీరిద్దరు తప్ప ఎవరు మాట్లాడుతున్నారా? దానికి తమిళనాడుకి వెళ్ళేట తిరుచిలో మరో ప్లేస్లో పుణ్యక్షేత్రాలలో తాంత్రిక విద్యలు చేశారట. అంటే తమిళనాడులో ఉన్న పుణ్యక్షేత్రాలు తాంత్రిక విద్యలు చేసేటియా? అంటే నువ్వు తమిళనాడు ప్రజలను కూడా అవమానపరుస్తావా? తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నావు, తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్నావు, వచ్చిన తెలంగాణని అవమానపరుస్తున్నావు, చివరికి తమిళనాడు ప్రజలను కూడా అవమానపరుస్తూ ఉన్నావు. ఏంటి నువ్వేం కోరుకుంటున్నావు? అసలు ఏమనుకుంటున్నావు? రేవంత్ రెడ్డి అంటే వీరుడు శూరుడు అనుకుంటున్నావా? రేవంత్ రెడ్డి ఒక అవుట్డేటెడ్, ఈ 3 సంవత్సరాలలో అవుట్డేటెడ్, మిగిలిన 2 సంవత్సరాల్లో మిగిలే ముఖ్యమంత్రి కూడా కాదు ఆయన. కాంగ్రెస్ని కథం పెట్టించిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రి మిగిలిన మీరిద్దరూ ఆయన వీరుడు శూరుడు అని చెప్పినంత మాత్రాన మిగతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి ఓహో అన్నారు మిమ్మల్ని. నేను అద్దంకి దయాకర్ని అడుగుతున్నాను,
రేవంత్ రెడ్డి తిట్టిన బూతులు కనుక మీరు తిడితే పెద్దోళ్ళు అవుతారు అనుకుంటున్నారా? బూతులు తిట్టడమే ప్రారంభిస్తే తిట్టిన తిట్టకుండా అర నిమిషంలో 60 తిట్లు తిడతా నేను. అది సంస్కారమా? అది సంస్కారమా? ఏంటది? ఒకసారి అవలే అంటావు, లేదా మరొకటి అంటావు. అవలే అనే పదం వాడిన వెంటనే నువ్వు అవలాయి ఉండాలి, లేదా నీకెట్లా వస్తాయి ఆ పదాలు? ఏం నేర్చుకుంటున్నావు నువ్వు? నీ చదువు ఇదే నేర్పిందా? తాంత్రిక విద్యలు, చేతబళ్ళు, పూజలు ఇవి నేర్పిందా? మరి ఇదే కనుక నిజమైనట్టయితే దేశవ్యాప్తంగా మోడీ గెలుచుకుంటూ వస్తున్నాడు కాబట్టి మోడీని గద్దె దింపాలని రాహుల్ గాంధీ చేస్తున్నాడు తాంత్రిక విద్యలు. అదేనా రాహుల్ గాంధీ చేసే తాంత్రిక విద్యలేనా ఇవి? లేదు 10 సంవత్సరాలు అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఈ 10 సంవత్సరాల్లో చేసింది తాంత్రిక విద్యలేనా, చేతబళ్ళేనా? దీనికి అర్థం ఏంటి? మరి రాహుల్ గాంధీ తాంత్రిక విద్యలే చేస్తున్నాడు. ఒక అలవాటు ఉంది రేవంత్ రెడ్డి గురువు గారికి, ఒక అలవాటు ఉంది చంద్రబాబు నాయుడుకు. అదేంటంటే తను ఒక తప్పు చేయదలుచుకున్నప్పుడు ఆ తప్పుని ఎదుటి వాళ్ళ మీద ప్రచారం చేస్తాడు. అది ఒక అలవాటు చంద్రబాబుకు. ఆ స్కూల్ నుంచి వచ్చిన వాడు రేవంత్ రెడ్డి కాబట్టి ఒక తప్పుడు ప్రచారాన్ని చేసేసి ఆ తప్పును చేసే ప్రయత్నం చేయటం. జనరల్గా ఒప్పందాలన్నీ విదేశాల్లో జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి గారిని పెట్టుబడులు తీసుకొస్తాను కూడా పక్కకు పోయి ఇక్కడ వాడిని తీసుకుపోయి అక్కడ ఏదో ఒప్పందం చేసుకున్నట్టు తీసుకొచ్చిన వాడిని కూడా మనం చూసాం కదా. ఇప్పుడు అద్దంకి దయాకర్ని అమెరికా పంపించిందంటే అమెరికాకు తాంత్రిక విద్యలు చేయడం కోసమే వెళ్ళావా నేను అడుగుతా ఉన్నాను. అమెరికాలో తాంత్రిక విద్యలు చేసే వాళ్ళతో ఒప్పందానికి పంపించినా అని అడుగుతున్నాను. రేవంత్ రెడ్డిని అమెరికా పంపించి మాట్లాడుతున్నాడు అంటే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి పదవికి ఎసరు పెట్టబోతా ఉన్న ఉత్తమ కుమార్ రెడ్డిని కానీ, పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని కానీ, బట్టి విక్రమార్కిని కానీ ఇలాంటి తాంత్రిక విద్యలు చేసి వాళ్ళని మట్టు పెట్టాలని చూస్తున్నావా అని అడుగుతున్నాను నేను అద్దంకి దయాకర్ని. నీకు రేవంత్ రెడ్డి పంపించుంటాడు అమెరికాకి, అక్కడ ఒప్పందం జరుగుతుంది కాబట్టి తాంత్రిక విద్యల విషయంలో అక్కడ ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందంతో నీ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి పోటీ ఉన్న వాళ్ళందరి మీద తాంత్రిక విద్యలు చేస్తూ ఉన్నావా? ఏం జరుగుతూ ఉంది అసలు? మీరు తప్పు చెప్తున్నారు, ఒక గుడ్డ గాల్సి మీదేస్తున్నారు అంటే అది మీరు తప్పు చేస్తున్నారని అర్థం. నేను అద్దంకి దయాకర్ని అడుగుతున్నాను, స్పష్టంగా నిన్ను అమెరికా పంపించిందే ఈ ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసమే రేవంత్ రెడ్డి నిన్ను పంపించుంటాడు. అది కాంగ్రెస్ వాళ్ళని కథం పట్టడానికే పంపించుంటాడు. నువ్వు దానికి జవాబు చెప్పాలి. ఇక్కడ మాట్లాడకుండా అమెరికా పోయి ఎందుకు మాట్లాడుతున్నావు? ఇవన్నీ హరీష్ రావు మీద లేస్తే హరీష్ రావు మీద అంటే ఇక హరీష్ రావు ఓహో మీ తిట్లకు భయపడి అలా ఇలా ఉంటారు అనుకుంటున్నావా? హరీష్ రావు ఉద్యమాలు, హరీష్ రావు చేసిన కష్టాలు, హరీష్ రావు యొక్క నువ్వు వర్షం గురించి చెప్తున్నావు. ఆయన ఇక్కడ కూర్చొని తెలంగాణలో నీటిపారుదల గురించి అమోఘంగా, అద్భుతంగా, అనర్గళంగా చెప్పగలిగిన నాయకుడు ఆయన. నీకు అగ్రికల్చర్కు హార్టికల్చర్కు తేడా తెలవని ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వే నీరు ఈగుతూ ఉంటే నీ ముఖ్యమంత్రికి హార్టికల్చర్కి అగ్రికల్చర్కి తేడా తెలియదు. ఇక నీకు అసలే తెలియదు. నువ్వు అగ్రికల్చర్ అంటే కిరాణం కొట్టుకుపోయి అరకెళ్ళి ఇవ్వమంటావు నువ్వు. అలాంటి వ్యక్తివి మీరు నీళ్ళ గురించి, కరువు గురించి, ఆ కరువుకి తాంత్రిక విద్యల గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావంటే అద్దంకి దయాకర్ ఇవాళే కాదు, నువ్వు ఇంతకు ముందు మాట్లాడని కూడా నా దగ్గర ఉన్నాయి. వరుసపెట్టి అన్నిటికీ జవాబులు చెప్తాము. అవసరమైతే దీని మీద లీగల్గా కూడా ఏమాత్రం యాక్షన్కి పోవాలనుకుంటే పోతాం. కానీ అనవసర ఆలోచనలు, పిచ్చి పేలాపనలు పేలొద్దని మరొకసారి నేను అద్దంకి దయాకర్ని హెచ్చరిస్తూ ఉన్నాను. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.